వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం అంతా పట్టున్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నాంది రామేశ్వరరావు గారు. సార్ నమస్తే. ఏంటి మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకటే హాట్ టాపిక్ రియల్ ఎస్టేట్. హైదరాబాద్లో ఏం జరుగుతుంది, అటు అమరావతిలో ఏం జరుగుతుందని చెప్పి కూడా ఇన్వెస్టర్స్ అంతా అయితే ఒక ఆసక్తి ఎదురు చూస్తున్నారు. సో ఏం జరుగుతుంది, ట్రెండింగ్స్ ఏం నడుస్తున్నాయి ప్రజెంట్? ఒకటి కాదు, రెండు కాదు, 10 టాపిక్లు మాట్లాడారు మీరు టైం ఇస్తే. ఎందుకంటే నేను అంతకుముందు కూడా చెప్పాను, ఒకప్పుడు మన చిన్నప్పుడు ఏదైనా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసారు, పెళ్ళిలో కానీ ఫంక్షన్లో కానీ బర్త్డే కానీ, రాజకీయాల గురించి మాట్లాడేవారు, సినిమాల గురించి మాట్లాడేవారు, స్పోర్ట్స్ గురించి మాట్లాడేవారు. ఇవన్నీ పోయి ప్రస్తుతానికి హాట్ టాపిక్ అంటే రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ ఒక భాగం అయిపోయింది, ఒక భాగం. లైఫ్లో మొబైల్ లేకపోతే ఉండలేము, భార్య లేకపోతే ఉండొచ్చు కానీ మొబైల్ లేకపోతే ఉండలేము. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజెంట్ ట్రెండింగ్ ఏం నడుస్తుంది సార్ రియల్ ఎస్టేట్లో? ట్రెండింగ్ అనేది లావాదేవీలు అంటారు కదా, కొన్ని దగ్గర మార్కెట్ పడిపోయిందని, కొన్ని దగ్గర మార్కెట్ పెరిగింది, బాగా హైప్ అయిందని, ఆర్టిఫిషియల్ పెరిగింది, మ్యానిపులేటెడ్ ప్రైస్ అని. సో రకరకాలుగా ఉన్నాయి. అందులో వాస్తవాలు నిజాలు మాట్లాడుకుంటే తేడా ఉంటుంది. అంటే పబ్లిక్ మీడియా ఏంటంటే మీడియా డెమోక్రటిక్ అంటే ఏదైనా మాట్లాడవచ్చు. ఇదిగో తోక అంటే అదిగో పులి. సో అందులో కొన్ని వాస్తవాలు ఉంటాయి, కొన్ని అవాస్తవాలు ఉంటాయి. సో ఇన్వెస్టర్స్ కానీ బయర్స్ కానీ వాస్తవాలకి అవాస్తవాలకి మధ్య తేడా గ్రహించి పెట్టుకుంటే బెటర్. అంటే ఈరోజు అమరావతిలో కూడా ఒక గుడ్ న్యూస్ అయితే కేంద్రం నుంచి అనౌన్స్ చేయడం కూడా జరిగింది. అంటే ఓఆర్ఆర్ సంబంధించి కేంద్ర ప్రభుత్వ నిధులతోటే ఓఆర్ఆర్ కూడా రోడ్ కనెక్టివిటీ పెంచడానికి వాళ్ళు నిన్న ఓకే చేయడం కూడా జరిగింది. ఒక గుడ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఏంటి సార్ మొత్తం రోడ్డుకైనా కనెక్టివిటీ అంటే ఈ ఓఆర్ఆర్ కానీ కంప్లీట్ అయిపోతే మొత్తం అమరావతి చుట్టూ ఎలా ఉంటుందంటే? ఇప్పుడు మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్న లక్ష్మి ఏంటంటే, ఎక్కడైనా రియల్ ఎస్టేట్ పెరగాలి అంటే ఏముండాలనేది చాలాసార్లు మనం చర్చించాం. రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్. రోడ్లు అనే కంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్. అదేవిధంగా మనం ఒకప్పుడు చూసుకుంటే మనకి కనెక్టివిటీ ఇలా లేదు. అమరావతి ఏమైందంటే -0కి వెళ్ళిపోయింది. ఇన్వెస్ట్మెంట్ రాదు, డబ్బులు రావు, ఏమి రావట్లేదు. మన వరకు హైదరాబాద్కి జాయింట్ క్యాపిటల్గా ఉండేది, అది తీసేశారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ యాక్చువల్లీ ఓవరాల్ అనేది 2018-19లోనే ఉన్న కాన్సెప్ట్. చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఇనిషియేట్ చేశారు. అన్ఫార్చునేట్లీ గవర్నమెంట్ పడిపోయిన తర్వాత వైఎస్ జగన్ గారు ఆ 3 రాష్ట్రాలు అని చెప్పి అమరావతిని క్యాన్సిల్ చేసి దాని మొత్తాన్ని నెట్టేశారు వెనక్కి. ఇప్పుడు మళ్ళీ సిబిఎన్ గారు సీఎం అయిన తర్వాత మళ్ళీ దాన్ని పుంజుకుంటుంది. సో దాదాపు అమరావతి నుండి రహదారి ఏదైతే ఉందో ఇన్ఫ్రాస్ట్రక్చర్ భాగంలో 90 కిలోమీటర్స్ లెంగ్త్ ఆఫ్ రోడ్ని ముందు కన్స్ట్రక్ట్ చేయడానికి డిసైడ్ చేశారు. దీని మేరకు కావాల్సిన బడ్జెట్ నిధుల కోసం సెంట్రల్ నితిన్ గడ్కరీ గారు మన రోడ్స్ అండ్ బిల్డింగ్స్ మినిస్టర్, ఆయన దగ్గరికి వెళ్ళడితే దాదాపు నాకు తెలుసు సెంట్రల్ నుండి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ కాకుండా సెంట్రల్ ఇన్వెస్ట్మెంట్ దాదాపు 25,000 కోట్ల వరకు శాంక్షన్ అయింది. అంటే ఇది శాంక్షన్ అయితే ఇప్పుడు సింగిల్ రోడ్, డబుల్ రోడ్ ఉండేది కదా, 6 లేన్ ఎక్స్ప్రెస్ హైవే అంటున్నారు. ఇది కానీ అయితే మన హైదరాబాద్కి ఓవరాల్ వచ్చాక ఎలాంటి ఇంపాక్ట్ ఉందో సేమ్ ఇంపాక్ట్ అమరావతికి కూడా వచ్చే అవకాశం. అయితే మన 12-13 సంవత్సరాలు మన దాన్ని పట్టింది ఓవరాల్ రావడానికి. అక్కడ అన్ని సంవత్సరాలు పట్టకపోవచ్చు అనుకోండి, ఎందుకంటే ఆల్రెడీ డిలే ఉన్నాం. మనం నిన్న చేయాల్సింది ఇవాళ కూడా చేయలేకపోతుంది. సో మనం వదిలిపెట్టిన తర్వాత పనులు అయితే ఫాస్ట్గా వేగంగా జరపాల్సిన అవసరం ఉంది. ఒకసారి ఓవరాల్ ఇదేంటంటే ట్రాఫిక్ కంజెన్షన్ తగ్గిపోతుంది, ఎక్స్పాండ్ అవుతుంది. అండ్ నెంబర్ ఆఫ్ కిలోమీటర్స్ పర్ అవర్. ఇప్పుడు మనం ఒకప్పుడు సిటీలో 30-40 గంటలు నడిపేవాళ్ళం కాదు. ఈరోజు మేము ఓవరాల్ ఎక్కితే 100-120 కూడా కొట్టచ్చు. సో దాని మీద ట్రావెలింగ్ డిస్టెన్స్ అంటే ట్రావెలింగ్ కంజక్షన్ ఏదైతే ఉందో ట్రాన్స్పోర్టేషన్ అది బాగా మెరుగుపడుతుంది. అది మెరిగినప్పుడు ఇప్పుడు మనం ఏదైనా హోటల్కి వెళ్ళాలనుకోండి, పార్కింగ్లో అయితే వెళ్ళాం. మనం ఏదైనా ఒక షాపింగ్ మాల్కి వెళ్ళాలి, పార్కింగ్లో అయితే వెళ్ళాం. ఎందుకంటే అది ఎక్కడో 6 కిలోమీటర్ దూరం పెట్టి నడుచుకొని రావాలి. సో దాని అంత ఓపిక లేదు జనాలు. ఎవ్రీ మినిట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ముఖేష్ అంబానీ గారు మనం ఎక్కడో చూసాను, నిమిషానికి 10 లక్షలు సంపాదిస్తున్నాడు నెట్ ప్రాఫిట్. సెకండ్కి 10 లక్షలు అంటే రోజుకి ఎంత అయిందో మీరు ఆలోచించండి. ఆయన పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు, నిల్చున్నప్పుడు కూడా డబ్బులు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే 1 సెకండ్ వాల్యూ తాలూకా ఇష్యూ అది. ఇప్పుడు మీరు ఎవరైనా 1 సెకండ్ తాలూకా వాల్యూ అడగాలి, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ వాల్యూ అంటే ఎవరిని అడగాలి సార్? పీటీ ఉషాని అడగాలి. ఎవరైనా 1 నెల విలువ కావాలంటే ఒక మెచ్యూరిటీలో ప్రీమెచ్యూర్డ్ డెలివరీ అయిపోతారు, వాళ్ళని అడిగితే ఆ నెల ఎంత విలువ అని చెప్తారు. సో అలా ప్రతిదానికి ఒక రోజుకి కానీ, ఒక వారానికి కానీ, ఒక సంవత్సరానికి కానీ, ఒక 2 రన్ 3 రన్లు అవుట్ అయిపోతే సచిన్ తెండూల్కర్ పరిస్థితి ఏంటి? ఇవన్నీ ఎందుకు చెప్తారంటే టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం పేరు మొన్న ఒక విలేకరు అడిగారు, ఏమడిగారంటే, సార్ అమరావతి కట్టడానికి ఎన్ని రోజులు పడుతుంది, ఎంత డబ్బులు అవుతాయని. ఏమని చెప్పుంటారు ఆన్సర్? నువ్వు వచ్చి చెప్పబోయే ఆన్సర్ ఇక్కడ అన్నాడు. ఆయన ఓపెన్గా చూశాను లైవ్. ఇంకో ప్రశ్న కూడా అడిగారు అక్కడ,
మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ వేరే వాళ్ళకి ముఖ్యమంత్రిగా అయితే మళ్ళీ మార్చే అవకాశం ఏమైనా ఉందే అని. అవును. కానీ అలాంటి లేకుండా కఠినమైన చట్టాలు తీసుకునడానికి కూడా ఈసారి చాలా స్ట్రాంగ్గా అమరావతి విషయంలో నిర్ణయం ఎస్, తీసుకోబోతున్నారు. అది ఎందుకంటే వన్స్ బీటెన్ ట్వైస్ షైన్ ఇంగ్లీష్లో ప్రాబ్లం ఉంది. ఒకసారి దెబ్బతిన్నాడు మళ్ళీ రెండోసారి దెబ్బతినే అవకాశం కూడా. సో ఎలా టైట్ చేస్తారంటే కంప్లీట్ మూమెంట్ ఉండదు ఇటు అటు. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన మేజర్ ఛాలెంజ్ ఏంటి తెలుసా? యాజ్ ఆఫ్ నో 12 లక్షల కోట్ల అప్పులో ఉన్నాం ఎవరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. జగన్ గారు ఇచ్చిన కమిట్మెంట్లకి 80,000 కోట్లు కావాలి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మేనిఫెస్టోకి 1,20,000 కోట్లు ఈ సంవత్సరానికి, అంటే 2 లక్షల కోట్లు సంవత్సరానికి కావాలి. ఇద్దరు స్కీమ్స్ ఎవరు దాపినా డేంజరే, మళ్ళీ గవర్నమెంట్ ఇంపాక్ట్ ఉంటుంది. రెండోది 12 + 10 ఎంత తెలియదు, ఇంకొక 7-8 లక్షల కోట్లు గవర్నమెంట్ నడపడానికి కావాలి. అంటే 5 సంవత్సరాలు ఎన్ని లక్షలు? 30 లక్షల కోట్లు సుమారు కావాలి. సో 30 లక్షల కోట్లు ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఏముంది? ఖజానా జీరో ఉంది, -0. ఎంత ఆఫ్లైన్ అప్పులు ఉన్నాయి, ఎంత తెలిసిన అప్పులు ఉన్నాయి, ఎంత తెలియని అప్పులు ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్ ఎంత లోతు కూలిపోయింది అనేది తెలియదు. సో ఈ స్క్రీనింగ్ అది చేసి నిన్న మీరు చూసుకుంటే శ్వేతపత్రం కూడా రిలీజ్ చేశారు. శ్వేతపత్రం అంటే చాలా తెలియదు, ఇట్స్ వైట్ పేపర్. వైట్ పేపర్ అంటే ఏంటి? వైట్ పేపర్లో ఏమన్నట్టు ఉంటుంది, బట్ పబ్లిక్కి రిసర్చ్ చేస్తారు. ఇప్పుడు గత సీఎం అయి 15 రోజులు అయింది కదా, 20 రోజులు టైం దేన్ని తీసుకుంటే అసలు ఎక్కడున్నాం మన ప్రస్తుతం స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఎక్కడుంది, మనం స్టార్ట్ చేయాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఒక అబ్బాయికి నేను ట్రైనింగ్ ఇవ్వాలంటే వాడికి ఏ లెవెల్లో ఉన్నాడో తెలుసుకోవాలి కదా. ఏబిసిడీలు నేర్పాలా, వర్డ్స్ని నేర్పాలా, లైన్స్ని నేర్పాలా, పారాగ్రాఫ్ని నేర్పాలా, పేజీని, అది అసెస్మెంట్ చేసుకుంటాము ఇంటర్వ్యూ చేసినప్పుడు. అలాగే ఇప్పుడు చంద్రబాబు గారు అక్కడి నుండి ఇక్కడ టేక్ ఓవర్ చేస్తున్నప్పుడు ఆయన తెలుసు నిధులు లేవని అందరికీ తెలుసు, జగమెరిగిన సత్యం. సో ఇప్పుడు అది ఒక రఫ్ స్కెచ్ చేసుకొని, రఫ్ ప్లానింగ్ చేసుకొని కన్సర్న్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు, కన్సర్న్డ్ మినిస్టర్స్ వాళ్ళతో కూర్చొని చర్చించి ఒక క్లారిటీకి వచ్చారు. మన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అందులో ఏమంటున్నారంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ స్టేజ్లో ఉంది, ముఖ్యంగా అమరావతి ఏ స్టేజ్లో ఉంది, ఆ స్టేజ్ని మనం అనుకునే స్టేజ్కి వెళ్ళాలంటే ఎంత టైం పడుతుంది, ఎంత నిధులు పడతాయి, ఎన్ని కాంట్రాక్ట్ ఇవ్వాలి, ఎన్ని టెండర్స్ ఇవ్వాలి, ఇవన్నీ ఒక ప్రోటోకాల్ ఉంటుంది. గవర్నమెంట్ ఏదైనా చేయాలంటే మీకు ఇష్టం వచ్చినట్టు నాకు ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు. గవర్నమెంట్ కావాలంటే ఒక కాన్సెప్ట్ పెట్టుకుంటే దానికి ఎంత బడ్జెట్ ఉంటుంది, క్యాబినెట్లో ఆమోదం చెందాలి, టెండర్స్ కాల్ఫర్ చేయాలి, టెక్నికల్ బిట్ కమర్షియల్ ఇవాల్యుయేట్ చేయాలి, దాని తర్వాత టెండర్స్ ఇష్యూ చేయాలి, అడ్వాన్స్ ఇష్యూ చేయాలి, వర్క్ మానిటర్ చేయాలి, క్వాలిటీ చూడాలి, కంప్లీట్ చేయాలి, అప్పుడు ఓపెనింగ్ చేయాలి. అంటే నేను చెప్పినది ఈజీగా ప్రతి స్టెప్కి కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు పడుతుంది. సో ఆ డాక్యుమెంట్ క్లారిటీ ఇచ్చాడు. సో ఇప్పుడు మనకి రహదారి ఏదైతే 6 లేన్ ఎక్స్ప్రెస్ హైవే అవుతుందో అది చాలా, ఇప్పుడు మనకి ఇక్కడ కూడా మన బెంగళూరు హైవే, ముంబై హైవే కూడా అదే అవుతుంది. ఇప్పుడు 4 లేన్ ఉంది, 6 లేన్. అక్కడ కూడా 6 లేన్ ఏంటంటే చాలా రోడ్డు చాలా స్ప్రెడ్ అయిపోతుంది. దానివల్ల డెవలప్మెంట్స్ అన్ని అటువంటి అంటే ట్రాఫిక్ పెరుగుతుంది కదా, ట్రాఫిక్ పెరిగినప్పుడు పబ్లిక్ వస్తే, పబ్లిక్ వచ్చినప్పుడు మిగతా కమ్యూనిటీస్ అన్నీ కావాలి. సో అదొక మంచి పాజిటివ్ డెసిషన్. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు కూటమిలో ఉన్నారు. ఇన్వెస్ట్మెంట్కి మీరు క్వశ్చన్ అడిగారు, ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా లేదా అని. ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే కూటమి ఉన్నప్పుడు ఎప్పుడు కూడా కొద్దిగా కత్తి మీద స్వామి అంటారు, పెళ్లి మీద గోడ మీద పిల్లి వాటం. ఎందుకంటే గవర్నమెంట్ కలిసి ఉన్నంతసేపు యాక్టివిటీస్ బాగుంటాయి, రియాక్షన్స్ బాగుంటాయి. యాక్టివిటీస్ బాగాలేనప్పుడు సంబంధం ఎప్పుడైతే తెగిపోయిందో మీరు తెలుస్తో లేదో, ఒక ఇద్దరు మనుషులు కోపంగా కొట్టుకుంటారు, దగ్గరే ఉంటారు, అరుచుకుంటారు. ఎందుకు వినిపించదు, దగ్గర మాట ఎందుకు అరుచుకుంటారు చెప్పండి, మీకు ఏమైనా ఐడియా ఉందా? ఇద్దరు మనుషులు కోపంగా ఉన్నాడు, 2 అడుగుల దూరం ఉంటే అరుచుకుంటారు. ఎందుకంటే వాళ్ళు మనసులు దూరంగా ఉంటాయి కాబట్టి అరుచుకుంటారు. మనుషులు దగ్గర ఉంటారు, మనసులు దూరంగా ఉంటాయి. ఇది ఫ్యాక్ట్. అదేవిధంగా ఇప్పుడు మన కేసీఆర్ గారు ఉన్నప్పుడు నరేంద్ర మోడీతో ఫస్ట్ టర్మ్లో బాగుంది, సెకండ్ టర్మ్లో వాట్ ఎవర్ రీజన్స్ ఏదో గడబడ అయింది, కొద్దిగా డిస్టెన్స్ పెరిగింది, దానివల్ల RRR ఎఫెక్ట్ అయిపోయింది.